మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఎంతమంది, వాళ్ళ యొక్క బాగోగులు చెప్తే మీకు చదువు చెప్పినట్టు. చిన్న మాట, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా పేరు బత్తుల లక్ష్మీ ప్రసన్న, మాది గోకులము. టీచర్ గారు, నేను హౌస్ వైఫ్ అండి, నాకు 2 పిల్లలండి. మా వారు బిజినెస్, 2 పిల్లలు, ఒక అబ్బాయి ఇంటర్ 2nd ఇయర్, ఒక అబ్బాయి 9th క్లాస్ చదువుకున్నాడు, హౌస్ వైఫ్. నా పేరు కాజా సైరుద్దీన్ కటుకూరి, నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 3 పిల్లలు సార్. సుబ్బారెడ్డి వెళ్ళు. అంతా జోష్ తోటి ఉండాలి. జోష్ ఎక్కడా? జోష్ లేదు మీలో. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా ఫస్ట్గా మన టీచర్స్కి గుడ్ మార్నింగ్ అందరికీ. నాకు స్టేజ్ పేరు ఎప్పుడు మాట్లాడలేదు నేను, కానీ ఎందుకో మాట్లాడాలని ఉత్సాహంగా వచ్చాను. నేను వచ్చినాక ఇక్కడికి మన స్కూల్లోకి స్టార్టింగ్ వచ్చినాక నాకు చాలామంది నేను మర్చిపోయా మన ఫ్రెండ్స్ని. ఫస్ట్ సార్ రమేష్ సార్, మీరు మాటి మాటికి పక్కకు వస్తే జనాలు మాట్లాడలేరు. మీరు ప్రశాంతంగా కూర్చోండి ఫ్యాన్ కింద. నాకు మన ఫ్రెండ్స్లో నేను వచ్చినాక నాకు చాలామంది గుర్తులేరు, కానీ సారీ ఫ్రెండ్స్, క్షమించండి. అదేవిధంగా నాకు మాది వచ్చేసి 19 సౌండ్ పెట్టు. నాకు మ్యారేజ్ అయింది, 2 పాపలు. ప్రస్తుతానికి నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమానికి రావడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను సారీ, క్షమించండి. నెక్స్ట్ ఇంకొకరిని పంపించు. రావాలి, ఫాస్ట్గా రావాలి. హలో హలో, నా పేరు బివి ఫాతిమా, వెలిగల్న. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా. నాకు 2 పిల్లలు. గ్రామం. నేను 10th క్లాసు బి సెక్షన్లో ఉన్నాను. నేను 10th చదివినప్పుడు. ఇప్పుడు నేను ఒంగోలులో ఉంటున్నాను. ఇంటర్మీడియట్ తర్వాత టీ షాప్ పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. టీ షాప్ ఒంగోలు, 2 పిల్లలు. వాళ్ళ కేపీ అగ్రహారం. నా మ్యారేజ్ అయింది, వ్యవసాయం చేయాలి. చెప్పు ఒకసారి. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు గంధం వెంకటరమణమ్మ, మాది బాపన్పల్లి. ప్రజెంట్ నేను సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను. ఒక బాబు. సో ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా నిర్వహించిన నిర్వాహకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా కొంతమంది ముందుంది, వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఇది చేసినందుకు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. సో నాకు 10th క్లాస్ అంటే అన్నిటికంటే ఎక్కువగా గుర్తొచ్చేది ఒక ఫేమస్ డైలాగ్. మీరు ఈ 1 సంవత్సరం కష్టపడి చదవండి, తర్వాత అంతా ఈజీగా ఉంటుంది. సో ఆ ఫేమస్ డైలాగ్ ఎవరు చెప్పారో గుర్తుందా? కృష్ణారెడ్డి సార్. సో అంటే ఆ 1 సంవత్సరం తర్వాత అది అంత ఈజీగా ఏం లేదు సార్, కానీ ఆ 1 సంవత్సరం పడిన కష్టం తర్వాత చాలా హెల్ప్ అయింది ఆ బేబీ
బేసిక్స్ అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంగ్లీష్ సార్ నేర్పించిన ఇంగ్లీష్ ఆ టైంలో వేసిన ఫౌండేషన్స్ తర్వాత చాలా బేసిక్స్ వల్ల చాలా ఈజీ అయింది. ఫర్దర్గా ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అయిన తర్వాత కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మిగిలిన సార్స్ అందరూ మీరు నేర్పిన విలువలు మాకు జీవితంలో చాలా ఉపయోగపడుతున్నాయి. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. శుభోదయం మిత్రులారా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు రంగస్వామి, మా వైఫ్ అనూష, నాకిద్దరు పిల్లలు వెలిగల్ల. ఇక్కడే నేను బిజినెస్ చేస్తుంటాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక 3 నెలల క్రితం వాల్చేల శ్రీనివాసులు, కాజా సైరుద్దీన్, బాలచౌడారెడ్డి, పిచ్చిరెడ్డి వీళ్ళందరూ ముందుగా ప్రయత్నించారు. స్కూల్ దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రతి ఒక్కరూ నెంబర్లు నోటెడ్ చేసుకొని డే బై డే ప్రతి ఒక్కరికి కాల్ చేసి పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మన స్కూల్కి మాకు 5 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. 2003 నుంచి 2008 దాకా మేము ఇక్కడ జంజోగా చదువుకున్నాను. ఇక్కడ ఇంతకుముందు 2002, 2003లో మా మామయ్య అయినటువంటి చంద్రయ్య, ఆదిలక్ష్మితో మాకు రమేష్ సార్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఎప్పుడు వస్తా పోతూ ఉండేవాళ్ళం. చాలా తరచుగా మీరు ఎప్పుడు వస్తారు హై స్కూల్కి అని చెప్పేవాళ్ళు. ముఖ్యంగా మాకు రమేష్ సారు చాలా విద్యాబుద్ధులు నేర్పి క్రమశిక్షణ, నిబద్ధత, టైమింగ్ సెన్స్ నేర్పించారు. అవే ఇప్పుడు మా జీవితానికి చాలా విలువగా మేము భావిస్తున్నాము. విషయం ఏంటంటే అందరూ ఈ కార్యక్రమానికి పేరు పేరున అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకోటి మన ఉపాధ్యాయులు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద ఉన్నటువంటి గురువు గారికి ముందుగా నమస్కారాలు. నా పేరు కిషోర్, కనిగిరి దగ్గర పాతపాడు. ప్రజెంట్ హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇంకా అయితే స్టిల్ అన్మ్యారీడ్. రెడ్డి, 4వ వారం ఏ సెక్షన్ ముందుగా చెబుతారా? 4 years జాబ్ చేశాను. ప్రజెంట్ మంగళగిరిలో బిజినెస్ చేస్తున్నాను. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, అన్మ్యారీడ్. ఓకే, అది రాండి ఒక్కొక్కరు పేరు పెట్టి పిలవ. హలో, నా పేరు కోటపాటి వెంకటేశ్వర్లు, మా జిల్లాలపాడు. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తున్నాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పిల్లలు ఒక అబ్బాయి, మ్యారేజ్ అయింది. హలో, నేను చదువుకునేటప్పుడు నాకు స్పోర్ట్స్ మీద ఎక్కువ ఉండేది. హలో, నేను చదువుకునేటప్పుడు నాకు స్పోర్ట్స్ మీద ఎక్కువ ఉండేది. అప్పట్లో క్రికెట్ కెప్టెన్గా జోన్లో నేను కెప్టెన్గా చేశాను. కానీ చదువుకి దీనికి సంబంధం లేదు, జాబ్ అనేది నాకు అర్థమైపోయింది. చదువు ఆటలాడితేనే అట్లా చదువు వచ్చిందని తర్వాత తెలుసుకున్నాను. అట్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో నాకు జాబ్ వచ్చింది. ఏది స్పోర్ట్స్ కోటాలో నాకు జాబ్ వచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం సార్. ఈ అబ్బాయి కోటపాటి వెంకటేశ్వర్లు చదువుకి విజ్ఞానానికి సంబంధం లేదని